హోటల్స్, షాపింగ్ మాల్స్, కోచింగ్ సెంటర్లు ఇట్లాంటి వాటికి 3, 4 దారులుండాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో లేదా ఆ క్రౌడ్‌ని బేస్ చేసుకొని. కోచింగ్ సెంటర్‌లో లోపలికి ఎంటర్ అయ్యే రూట్ ఒకటైతే బయటకొచ్చే రూట్ ఒకటుండాలి. లేదంటే గనక ఎదురు బెదురు నుంచుంటే స్ట్రక్ అయిపోతారు. అట్లాగే ఏదన్నా అగ్ని ప్రమాదం జరిగితే దూకడానికి అవకాశం ఉండాలి. తప్పించుకోవడానికి దారులుండాలి. అట్లాంటిదేమీ లేవు. చాలా చోట్ల ఇప్పటికి గూడా అప్పుడప్పుడు ఫైర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి లక్ష్యాలిచ్చినప్పుడు 4 రోజులు హడావిడి జేస్తారు. పక్కకెళ్ళిపోతారు. ఉత్తరప్రదేశ్‌లో లక్నోలోని పూర్నియాలో జరిగినటువంటిది కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా చిక్కుకున్న మంటలు మొత్తం ఆ ప్లేస్‌ని తగలబెడుతుంటే తప్పించుకునే దారి లేక దూకేశారు కొంతమంది విద్యార్థులు. అలా దూకినటువంటోళ్ళు కనీసం ఓ 25, 30 మంది గాయపడి ఆస్పత్రులు పాలయ్యారు. ఫైర్ డిపార్ట్‌మెంట్‌లకి నెట్లు ఏర్పాటు చేసేటటువంటి ప్రొవిజన్ ఇవ్వకపోతే కష్టం. మొన్న చూసాం. ఢిల్లీలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పరుపులు తీసుకొచ్చి అక్కడున్న ముస్లిం సోదరులు పరచడం వలన వాళ్ళు దాని మీద దూకడం వల్ల బతికిపోయారు. బట్ ఇక్కడ అట్లాంటిది ఎవరి దగ్గర పరుపులు లేవు దగ్గర. నెట్ లాంటిది ఏర్పాటు చేయాలన్న ఆలోచన లేదు. దాంతో దూకిన వాళ్ళకి గాయాలు, ఆస్పత్రి. లోపల ఆ తగలబడి చావడం కంటే ఇట్లా బెటర్ అని దూకినటువంటి వాళ్ళు. ఇంకొక వైపున 11 మంది స్పాట్‌లో ఫస్ట్ 10 నిమిషాల్లోనే చచ్చిపోయారని చెప్తున్నారు. తగలబడిపోయినటువంటి దృశ్యం ఓకే అయింది. మిగతాది ఆ తర్వాత ఇంకెంతమంది ఉన్నారో లోపల మొత్తం చూస్తే కానీ తెలీదు. దేశంలో యువతరం, ఈ కాలపు యువత ఆహ్, ఉత్సాహవంతంగా ఉంటూ, ఎదగాలని కోరుకుంటూ, మంచి చదువులు చదవాలని కోరుకుంటూ కోచింగ్ సెంటర్‌లకి వెళ్ళినటువంటి యువత ప్రాణాలు కోల్పోవడం అంటే మనసు కలచివేస్తుంది ఎవరికైనా సరే.